సింపుల్ గా చెప్తే సార్, మేబీ బికాస్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మేబీ బికాస్ ఆఫ్ మనం ఇచ్చే కలర్ ఇది హర్రర్ లేదా ఒక స్కేరీ సినిమా అనుకుంటున్నారేమో. మోర్ ఆఫ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే మాత్రం ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ మీదకి వస్తాం. ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఫిలాసాఫికల్ టచ్ ఉంటుంది. దట్స్ వాట్ రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ ఒక శ్మశానాల్లో స్టార్ట్ అయ్యి శ్మశానంలో ఎండ్ అవుతుంటాయి. ఒక బ్యాడ్ స్పిరిట్, ఆల్ ద స్పిరిట్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలైనా ఆత్మలైనా. ఇప్పుడు మహాత్మా గాంధీ పోయాడు, ఆయన ఏ దెయ్యం వింటాడు? మంచిదేమో బ్యాడ్ దేమో అంతే సార్. కాంట్రవర్సీ పెద్దలందరూ పోయారు, మహానుభావులు ఎంతమంది పోయారు, వాళ్ళందరూ మంచి దయ్యాలా గుడ్ దయ్యాలా ఆత్మల అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది కదా డౌట్. నా వాట్ కైండ్ ఆఫ్ డెవిల్స్ ఆర్ ఆత్మలు యు ఆర్ గోయింగ్ టు డీల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షో యు ఆర్ గోయింగ్ టు గివ్ అనేది. అదే సార్, చూడండి సార్ మీరు. అదే ఓకే. వాసు గారు, ఈశ్వరుడు అన్న పాయింట్ కదా మీరు ఇప్పుడు చెప్పింది. ఈశా అంటే అదే కూడా అదే ఒక యాంగిల్ సార్. రాఘేంద్ర, ఈశా అంటే ప్రొటెక్టర్ అని అర్థం. ఇట్ కుడ్ బి శివుడు, ఇట్ కుడ్ బి ఎనీబడి. డైరెక్ట్ మీనింగ్స్ ప్రొటెక్టర్.